సో ఇక్కడ మీరు చూసుకుంటే డీజేకి సంబంధించిన యాక్సెసరీస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మొబైల్ ఫోన్ అడాప్టర్ చూడండి. సో ఇది వచ్చేసి మన ఇండియాలో 5000 ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం 1000 ఉంది. 5000 ఉందన్నమాట మన ఇండియాలో ఇది, బట్ నాకు మాత్రం ఇక్కడ 1200 రూపీస్కే వచ్చింది. ఇది చూసిరా, ఇది ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. అంటే మనం కోడింగ్ ఇవ్వాలి దీనికి. సో కోడింగ్ ఇస్తే దాన్ని బట్టి ఇది డ్యాన్స్ చేయడం కానీ నడవడం కానీ అదంతా ఉంటుంది. మస్తు ఉన్నాయి అసలు. ఇది చూసిరా, వింటేజ్ లెక్క ఉంది మోడల్. ఎంత క్వాలిటీ ఉన్నాయి తెలుసా, చాలా బాగుంది కేసెస్ మాత్రం. ఇది చూడండి, ఎన్నో కంట్రీస్ తైవాన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి దీనికోసము. అసలు చూసిరా ఎంత బాగుందో, మస్తు ఉంది అసలు. సో ఈరోజు మన ప్లాన్ వచ్చేసి తాయ్పాయ్ 101 టవర్ ఉంటుంది. సో అదొకటి చూసేసుకోవాలి. అండ్ ఇంకా కొన్ని లోకల్ సైట్ సీయింగ్స్ ఉంటే లోకల్ తిరిగేసి, అండ్ అక్కడ నుంచి ఈరోజు మళ్ళీ ఆఫ్ డే మొత్తం షాపింగ్ చేద్దాము. అంటే మీకు ఎలక్ట్రానిక్స్ చూపిస్తాను. ఎందుకంటే తైవాన్ అనేది యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్కి చాలా ఫేమస్, మీకు తెలుసో తెలియదో. లైక్ మోస్ట్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ కానీ అండ్ చాలా కొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఇక్కడనే. మీకు తెలుసా, లైక్ తైవాన్ అండ్ తైవాన్కి చాలా కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి, ఇప్పటి నుంచో కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి అనమాట. బట్ అమెరికా అనేది సేవ్ చేస్తుంది తైవాన్ని ఎప్పుడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న సెమీ కండక్టర్స్ అట్లాంటివి చాలా పవర్ఫుల్ సెమీ కండక్టర్స్ మొత్తం ఇక్కడ నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. అది తైవాన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్స్ ఉంటాయి అనమాట, చాలా బాగుంటుంది అవి. సో అవి కూడా చూపిస్తాను. సో ఈరోజు నిన్న కూడా డే అంతా ఫుల్ ప్యాక్ ఉండే, మీకు వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. డే అంతా ఫుల్ ప్యాక్. ఈరోజు కూడా అంతే. లైక్ నేను మోస్ట్లీ రెస్ట్ డేస్ ఇట్లా ఏం పెట్టుకోలేదు అసలు. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి తక్కువ బడ్జెట్లో అండ్ ఒకటే రోజులో కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. చాలామందికి ఇది పాసిబుల్ కాకపోవచ్చేమో మోస్ట్లీ, ఎందుకంటే చాలా రెస్ట్లెస్ ఫీల్ అవుతారు అనమాట. ఒకటేసారి ఇన్ని గణం ట్రావెల్ చేసి ఇన్ని గణం తిరగాలంటే. సో మీరేం చేస్తారంటే, లైక్ ప్లాన్ అనేది ఇప్పుడు నేను 2 days చేసింది, మీరు 3 days అలా చేసుకోండి, లైక్ 4 days అలా చేసుకోండి, అది చాలా బెటర్. సో ఇప్పుడు మనము ఎంఆర్టీకి వెళ్ళిపోదాము. అక్కడ నుంచి హై స్పీడ్ రైల్ ఉంటుంది అనమాట మన అక్కడ స్టేషన్కి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 70 రూపీస్ అనుకుంటా అంతే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇదనమాట దీని గురించి. అండ్ ఇంకొకటి, నేను యాక్చువల్లీ స్మార్ట్ కార్డ్ తీసుకున్నాను కదా కీచెన్, అది చాలా బాగుండే, బట్ అది పోయింది నిన్న మెట్రోలో రిటర్న్లో వచ్చేటప్పుడు. ఇక సరే మరి ఇంకోటి తీసుకోవాలి ఇప్పుడు, చూడాలి మరి ఇంకెక్కడన్నా దొరుకుతుందేమో, ఇక చూసి తీసుకోవాలి, ఇంకా తప్పదు మరి కావాలంటే. సో తైవాన్లో నాకు మెట్రో స్టేషన్కి వెళ్తుంటే మధ్యలో ఒక టెంపుల్ కనిపించింది అనమాట. సో చూపిస్తాను చూడండి తైవాన్లో టెంపుల్ ఎలా ఉంటుందో. ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో 7-Elevenకి వచ్చినాం మనం ఇప్పుడు. సో ఒకటి అలా క్యాపిచినో తీసుకొని డే టూర్ అనేది స్టార్ట్ చేద్దాము. ఎక్స్క్యూజ్ మీ, క్యాపిచినో. సో 45 తైవాన్ డాలర్స్ అనమాట, అంటే ఇంచుమించు లైక్ 100 రూపీస్ అనమాట. సో మనం ఇట్లా కార్డ్స్ ఉన్నాయనుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఏదైనా మనకి. ఇక్కడ ఫారెక్స్ కార్డ్ పెట్టుకోండి, చాలా బెటర్.
థ్యాంక్ యూ. సో అప్పుడప్పుడే మంచిగా ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. 7-Elevenలో కూడా మనకు జ్యూస్ కూడా గ్రైండ్ చేసి ఇస్తారు ఇక్కడ, లైక్ ఎవ్రీథింగ్ ఉంటాయి. మీరు ఇన్ కేస్ కాఫీ లవర్స్ అయితే ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే తైవాన్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను లాస్ట్ వీడియోలో, తైవాన్ వచ్చేసి ఫేమస్ అనేది కాఫీ అండ్ టీలో చాలా ఫేమస్ అనమాట తైవాన్. మొత్తానికి మన క్యాపుచినో రెడీ. సీమెన్ నుంచి ఇక్కడ దాకా ప్రైస్ వచ్చేసి $20 అంటే ఇంచుమించు 50 రూపీస్ అనమాట. ప్రైజెస్ మాత్రం డీసెంట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం షాపింగ్ సెంటర్కి వెళ్ళిపోదాము. ఇక్కడ స్టేషన్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మనం ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఈ స్టేషన్ పేరు వచ్చేసి జాంగ్సియాంగ్ స్టేషన్. ఇన్ కేస్ నా ప్రొనౌన్సియేషన్ తప్పైతే నేను కింద ఇస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా మంచిగా చెట్లతోని ఎంత నీట్గా యూటిలైజ్ చేశారో కూర్చోడానికి. మంచిగా ఇట్లా రోడ్ సైడే పక్కన ఇట్లా నీట్గా అరేంజ్ చేసారు మొత్తము. బాగుంది. నేను చాలా దగ్గర చూసిన వీళ్ళు ఏంటంటే ఓన్లీ లైక్ వుడెన్వి ఏవైతే ఉంటాయో అవే వాడుతున్నారు కూర్చోడానికి కూడా. సో మొత్తము గియావో ఎలక్ట్రానిక్ ప్లాజాకి వచ్చినాము. మెయిన్ ఎంట్రన్స్ ఇది కాదు, బట్ ఇది సబ్వే నుంచి ఉంటుంది అనమాట. సో ఇట్లకి వెళ్ళిపోదాం మనము. అండ్ ఒక్కసారి దీంట్లోకి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. పవర్ బ్యాంక్స్ ఇక్కడ ఎంత కాంపాక్ట్గా ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఇది చూసిరా మ్యాక్స్ సేఫ్ అనమాట. ఇది చాలా బాగుంది, స్మూత్గా అంటే స్లిమ్గా, చాలా స్లిమ్ ఉంది ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇంత 3000 పడుతుంది అప్రాక్సిమేట్లీ. అసలు చూసిరా ఎంత బాగుందో, మస్తు ఉంది అసలు. ఛార్జింగ్ అవుతుంది, బాగుంది. ఇది మాత్రం నాకు నచ్చింది ప్రోడక్ట్. డిఫరెంట్గా ఉంది, స్లిమ్గా ఉంది చూడండి, పట్టుకోవడానికి కూడా. గేమింగ్ లవర్స్ మాత్రం ఇది ఒక హెవెన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కీబోర్డ్స్ మన దగ్గర దొరకని వేరియంట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ప్రైస్ కూడా ఆబ్వియస్లీ కొంచెం మన ఇండియా కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది తైవాన్ వాళ్ళదే కదా ఈ బ్రాండ్స్ అనేటివి. సో మీరు చూసుకుంటే ROG కానీ ఇవన్నీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇవన్నీ తైవాన్ వాళ్ళవే. ఇది చూసిరా, ఇది ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. అంటే మనం కోడింగ్ చేయాలి దీనికి. సో కోడింగ్ ఇస్తే దాన్ని బట్టి ఇది డ్యాన్స్ చేయడం కానీ నడవడం కానీ అదంతా ఉంటుంది ఇక్కడ. సో యాప్ ఉంటుంది అనమాట వీళ్ళది. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5000 ఉంది. బాగుంది. 5000కి ఇట్లాంటి ప్రోడక్ట్స్ అనేటివి దొరకడం చాలా కష్టము. బాబా దొరకని ఐటమ్ అనేది ఉండదేమో ఇక్కడైతే. ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. ఇది ఫ్యాన్స్ అనుకుంటా, PC ఫ్యాన్స్ అనుకుంటా ఇవి. అసలు ఎంట్రన్స్ అనే ఎట్లుందంటే ఇంకా మేము అసలు ఏం చూడలేదు, 1% కూడా చూడలేదు. జస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నాము.
మీరు చూసినా ఇవన్నీ ఇక్కడ స్పెషల్ అన్నమాట. ఇది మొత్తం తయారైనవి ఇక్కడనే ఇవన్నీ సెమీ కండక్టర్స్ కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ కానీ. సో అందుకని తైవాన్ అనేది లైక్ చాలా దీంట్లో చాలా డెవలప్డ్ అనమాట. ఎన్నో కంట్రీస్ తైవాన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి దీనికోసము. మీకు ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు అనుకుంటా ఇక్కడైతే. ఇక్కడ వచ్చేసి చూసిరా ఎంత క్వాలిటీ ఉన్నాయో తెలుసా, చాలా బాగుంది కేసెస్ మాత్రం. ఇది చూడండి, నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే. ఇక్కడ కీచెన్ చూసుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇది నేను చూపిస్తాను. బాగుంది సౌండ్స్, ఇట్లా పైనకి అంటుందన్నమాట. ఇట్లా ప్రెస్ చేస్తే పిగ్ బాగున్నాయి. కీచెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సౌండ్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు. సో ఇప్పుడు మనం ఇలా పోయి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫైనల్లీ మనం వచ్చేసినాము, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇవన్నీ యానిమేకి సంబంధించినవి అనమాట. ఇది వచ్చేసి పాప్ మార్ట్ అనమాట. సో దీంట్లో ఈరోజు ఏదో స్పెషల్ ఎడిషన్ ఉంది. సో అందుకనే పబ్లిక్ చూసుకుంటే మన హోటల్ కాడ చాలా పబ్లిక్ ఉన్నారు. కీబోర్డ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇంచుమించు 4000 అనుకుంటా. ఇది మస్తు ఉన్నాయి అసలు. ఇది చూసిరా వింటేజ్ లెక్క ఉంది మోడల్. బా అసలు తైవాన్ నేను ఇప్పటి వరకు ఏ కంట్రీలో ఇట్లాంటి వెరైటీస్ అయితే చూడలేదు. చాలా బాగుంది. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసినాము. ఇది గ్యువాయో డిజిటల్ ప్లాజా అనమాట. సో ఇది యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్కి హబ్ అనమాట. ఇది చాలా పెద్దది. అండ్ ఇప్పుడు మనం అక్కడ పోయేసి వచ్చినాము. యాక్చువల్గా పెద్దగా ఉందని చెప్పేసి మనం అది పోయొచ్చినాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోదాము. మెయిన్ ఇదే అనమాట. సో మోస్ట్లీ మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరికేస్తాయి, ఎవ్రీథింగ్. సో ఇక్కడ మన డిజే స్టోర్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే డీజేకి సంబంధించిన యాక్సెసరీస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మొబైల్ ఫోన్ అడాప్టర్ చూడండి. సో ఇది వచ్చేసి మన ఇండియాలో 5000 ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం 1000 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డీజే పాకెట్ 3కి సంబంధించిన యాక్సెసరీస్ చూద్దాము. సో ఇప్పుడు ఇది వచ్చేసి మన ఇండియాలో 5000 ఉందన్నమాట మన ఇండియాలో ఇది. బట్ నాకు మాత్రం ఇక్కడ 1200 రూపీస్కే వచ్చింది. అండ్ ఇవి మన ఇండియాలో 1500 ఉన్నాయి, అంటే లోకల్ బ్రాండ్. బట్ ఇది కొంచెం మంచి బ్రాండ్ అనమాట ఇక్కడ తైవాన్లో. సో ఇది వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ 800 రూపీస్ పడుతుంది. అండ్ ఇది తీసుకున్నాను ఇంకొక యాక్సెసరీస్. ఇది కూడా సేమ్ అప్రాక్సిమేట్లీ నాకు 800 రూపీస్ అలా పడుతుంది అనమాట. అండ్ చాలా ఉన్నాయి. అండ్ మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ మాత్రం డీజే కాంబో ఇది ఏదైతే ఉందో ఇది తక్కువ పడుతుంది. 56,000 అప్రాక్సిమేట్లీ అలా పడుతుంది అనమాట. అండ్ చాలా ఉన్నాయి. డీజేకి సంబంధించిన కేసెస్, డీజేకి సంబంధించిన యాక్సెసరీస్ మాత్రం మంచి ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ వచ్చినాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే అసలు ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అంటే ఇట్లా ఉండాలి. నేను చైనాలో పోయినా కానీ చైనాలో కూడా చూడలేము అనమాట ఇంతగానము. అసలు సూపర్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మాత్రం.
సో ఇది వచ్చేసి స్పోర్ట్స్ అనమాట, స్పోర్ట్స్ సంబంధించింది. అండ్ ఇది మొత్తం ప్రింటర్కి సంబంధించిన షాపు. ఇది వచ్చేసి మొత్తం మౌజెస్ ఉన్నాయి దీంట్లో, అండ్ స్పీకర్స్, మొబైల్ ఫోన్ స్టాండ్స్ కూడా చాలా ఫంకీగా ఉన్నాయి. మెట్రోకి వెళ్ళి బయటికి రాగానే ఉంది ఇక్కడ ఇది. బా అసలు ఏమన్నా ఉందా, అసలు చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ మేము సాయంత్రం వచ్చినాం అనమాట, ఎందుకంటే ఇప్పుడు మనకు ఈవినింగ్ వైబ్స్ దొరుకుతాయి అండ్ ఆల్సో నైట్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇంకా మనం పైనకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టవర్ అనమాట. ఒకప్పుడు టికెట్ చేసేసుకున్నాం అనమాట, ఇట్లా వోచర్, ఇట్లా మనం క్లూక్లో బుక్ చేసుకుంటే వోచర్ వస్తుంది. సో ఇంకా మనము వెళ్ళిపోదాము. సో మేము ఇప్పుడు ఎందుకు చూస్ చేసుకున్నామంటే మాకు నైట్ వేస్ వస్తాయని చెప్పేసి ఇప్పుడు వెళ్ళినాము. సో దీంట్లో మాత్రం మంచిగా అరేంజ్ చేసారు, అంటే మనము ఏ ఫ్లోర్లో ఉన్నాము, ఎంత స్పీడ్ వెళ్తుంది, అన్ని డీటెయిల్స్ చూపిస్తున్నారు అనమాట. ఎన్ని సెకండ్స్లో వెళ్తున్నాము అని కూడా చూపిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే 33 seconds, 30 seconds, 37 secondsకి 48th ఫ్లోర్కి వచ్చేసినాం, 49th ఫ్లోర్కి వచ్చేసినాం అనమాట. అసలు ఏమన్నా ఉందా అసలు. ఇది మంచిగా అరేంజ్ చేశారు ఇక్కడ, నీట్గా మంచిగా ఇట్లా. అసలు తైవాన్లో చెప్పాలంటే ప్రతి దగ్గర మనకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా అంటే వాళ్ళు ప్రతి దాంట్లో ఇట్లా స్టిక్కర్స్తో లేకపోతే ఏదో ఒకటి సొవెనియర్స్తో డిజైన్ చేయడం కానీ, ఎక్కడైనా సరే వాళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరు అంతవరకు ఎందుకు పోతున్నారు, మీరు ఇక్కడనే చూడండి. లైక్ టవర్స్, నేను ఆల్మోస్ట్ 5 towers దాకా ఎక్కిన, బట్ ఎక్కడ ఏ టవర్లో కూడా ఇట్లా మంచిగా నీట్గా డెకరేషన్ చేసి ఎక్కడ లేదనమాట. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేసి ఇచ్చారో పైన అంతా. ఇగో చూడండి మంచిగా లైట్స్తోని మస్తు డెకరేట్ చేసారు. ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా చిన్నపిల్లలు. ఇంకోటి తెలుసా మీకు, యాక్చువల్లీ వినిపిస్తుందో లేదో నాకు, ఇప్పుడు ఇక్కడ షెపర్డ్స్ ఉన్నాయి కదా, లైక్ బేబీ షీప్స్ కానీ ఇవన్నీ. సో దీని తగ్గట్టు సౌండ్ వస్తుంది అనమాట వెనకాల, చాలా బాగుంది అసలు. నేను ఎన్నో టవర్లకి వెళ్ళినా ఏ టవర్ ఇట్లా లేదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏం తెలుసా, ఇక్కడ ఈ టవర్లో చాలా క్లీన్గా ఉందన్నమాట. గ్లాస్ కూడా మనకు ఏ టవర్లో అట్లా గ్లాస్ అనేది అంత క్లీన్గా లేదు చూసుకుంటే. ఇక్కడ చూడండి డోరేమోన్ సెటప్ చేసారు, అసలు వేరే లెవెల్ అబ్బా. అరే 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 ఏమనుందా అసలు. మస్తు చేసారు, వర్త్ విజిటింగ్ అని చెప్తా మీకు. చాలా మందికి ఇప్పుడు మాకు యాక్చువల్లీ ఎందుకు ఈ టవర్ ఏంది, ప్రతిసారి టవర్ ఎందుకు అనుకున్నాం, కానీ ఒక్కసారి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ
వర్త్ విజిటింగ్ తాయిపాయ్ టవర్ మాత్రం. మీరు ఇక్కడ చూసిర్రా ఒక దిక్కు, అంటే యాక్చువల్లీ మీకు మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తుండొచ్చు, ఏంటంటే ఇక్కడ మొత్తం గ్లాస్ ఉంది కాబట్టి. యాక్చువల్లీ ఒక దిక్కు మొత్తం సిటీ ఉంది, ఇంకో దిక్కు మొత్తం లైక్ గ్రీనరీ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇటు సైడ్ మొత్తం సిటీ. అండ్ ఇక్కడ ఒకసారి ఒక ఇల్లు చూపిస్తాను చూడండి, హెలిప్యాడ్ కూడా ఉంది దాని మీద. మస్తు కట్టిరు అసలు, మీకు కనిపిస్తుందా అక్కడ? ఇక్కడ చూడండి మస్తు కట్టిరు అసలు ఇల్లు మాత్రం. బాబా యాక్చువల్లీ తైవాన్ అనేది ఒక అండర్ రేటెడ్ కంట్రీ అనే చెప్పుకోవచ్చు. నేనైతే అండర్ రేటెడ్ కంట్రీ అని చెప్తా. చాలా బాగా నచ్చింది నాకైతే తైవాన్. ఇక్కడ చూసుకుంటే ఇది చూసిరా, బాబా నేనైతే మస్ట్ విజిటింగ్ అనే చెప్తా తైవాన్ టవర్ మాత్రం. ఇంకా నేను యాక్చువల్లీ కొంచెం సేపటి నుంచి వెయిట్ చేస్తాను అనమాట, నైట్ వ్యూ చూపిద్దామని చెప్పేసి. కానీ ఇది మాత్రం చిన్నపిల్లలకు కానీ అండ్ లేడీస్కి కానీ చాలా బాగా నచ్చుతుంది. లైక్ మంచిగా డిజైన్ చేసిండు, మంచిగా బటర్ఫ్లైస్తోని లేడీస్కి అండ్ కిడ్స్కి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఇదంతా. స్లోగా ఇంకా మనకు సిటీ లైట్స్ అనేది ఆన్ అవుతున్నాయి. ఇంకా ఆన్ అయినాక మీకు చూపిస్తాను మొత్తము. సో యాక్చువల్లీ ఇప్పుడే తాయిపాయ్ టవర్ అయిపోయినాక డిన్నర్ చేయడానికి వచ్చాము. సో ఇండియన్ ఫుడ్ కావాలనుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈ స్టేషన్ కాడ దిగండి, క్షియానిమన్ స్టేషన్ కాడ. ఇంకొకటి నేను ఈ ఇండియన్ రెస్టారెంట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఫుడ్ అనేది కష్టం అవుతుంది. లైక్ కొంతమందికి లోకల్ ఫుడ్ అసలు తినలేకపోతారు అనమాట. అండ్ ఇన్ కేస్ ఇండియన్ రెస్టారెంట్ చూసినా కూడా లైక్ తిన్న తర్వాత వేస్ట్ అయిపోతుంది అనమాట, తినలేము కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్లో. ఈ రెస్టారెంట్ ఆల్రెడీ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ వచ్చేసి వేరే రెస్టారెంట్కి వెళ్ళారు, అది మాత్రం చాలా వరస్ట్ ఉందంట, ఇండియన్దే మళ్ళా. సో అందుకనే మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి కంట్రీలో నేను ఒక బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ అనేది సజెస్ట్ చేస్తాను, ఇంకా అది మీ ఇష్టం, లైక్ మీరు చూస్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి. సో ఈ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడనే మిస్ ఇండియన్ రెస్టారెంట్ అని కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ జూమ్ చేస్తే కనిపిస్తుంది చూడండి. సో చూస్తున్నారు కదా మిస్ ఇండియన్ రెస్టారెంట్ అని ఉంది. సో ఇక్కడికి వెళ్ళిపోదాము, బాగుంటుంది ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ నిన్న ట్రై చేసిన, నేను ఏదో ఇట్లా లోకల్గా తిరుగుతుంటే ఇంకా ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన అనమాట. ఇంకా వెళ్ళిపోదాము, ఓన్లీ క్యాష్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సో 3 సో తైవాన్ వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. లైక్ నేను ఇంకొక 2-3 రెస్టారెంట్స్లో చూసాను కదా. సో లోకల్ పీపుల్ వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఇండియన్స్ లేరు. సో ఇక్కడ వెజ్ బిర్యానీ వచ్చేసి 280 పడింది అనమాట. అంటే ఇంచుమించు మన దాంట్లో ప్రైస్ వచ్చేసి 650 రూపీస్ పడుతుంది అప్రాక్సిమేట్లీ. చాలా బాగుంది వెజ్ బిర్యానీ, నేను ట్రై చేశాను, బాగుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో మన వీడియో చూపియండి, ఇన్ కేస్ ఏమైనా డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ ఇవ్వచ్చేమో. సో ఇదన్నమాట. సో ఇక్కడితో నేను డే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన తైవాన్ ట్రిప్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. సో ఈరోజు మిడ్నైట్ మన ఫ్లైట్ ఉంది థాయిలాండ్కి. థాయిలాండ్లో లేవర్ పెట్టుకున్నాం అనమాట. సో 1 డే థాయిలాండ్లో ఉండేసి ఇంకా నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాము. సో ఇన్ కేస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్ బాయ్.